చెల్లి అని పిలిచి హతమార్చాడు ఓ దుర్మార్గుడు. ఆన్లైన్లో బెట్టింగులు, మిత్రులు ప్రియురాలి వద్ద అప్పులు, రోజు రోజుకు ఒత్తిడి పెరిగిపోతోంది. చెల్లెలి వరుస అయ్యే ఓ వివాహిత ఇంటికి తరచూ వెళ్తుండేవాడు. వారింట్లో బంగారం కంటబడటంతో తస్కరించాలని అనుకున్నాడు. ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు గొంతు నులిమి చంపాడు. సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన జగద్గిరిగుట్ట ఠాణా పరిధిలో జరిగింది. బాల్నగర్లో డీసీపీ కె సురేష్ కుమార్ శుక్రవారం వెల్లడించిన వివరాల ప్రకారం ఖమ్మం నివాసి దేవేందర్ రెడ్డి, నిహారిక దంపతులు. వీరిద్దరూ జగద్గిరిగుట్ట వెంకటేశ్వర నగర్లో నివాసం ఉండేవారు. అదే ప్రాంతానికి చెందిన శివమాధవరెడ్డి ఎస్ఆర్ నగర్లో ఉంటూ ప్రైవేట్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడి అప్పులు పాలయ్యాడు. నిహారిక దూరపు బంధువు కావడంతో ఆమెను చెల్లి అని పిలుస్తూ తరచూ వారి ఇంటికి వచ్చేవాడు. ఆమె ఇంట్లోని బంగారం కాజేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 12న 4 తులాల బంగారు ఆభరణాలు కాజేసి ఆమె గొంతు నులిమి హతమార్చాడు. నిహారిక హత్యకు గురైందని తెలిస్తే తాను కూడా దొరికిపోతాననే భయంతో ఆమెను స్నానపు గదిలోకి తీసుకెళ్లి అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఇంటికొచ్చిన భర్త భార్య మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోస్టుమార్టం నివేదికలో గొంతు నులిమి చంపారని తేలటంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి శివమాధవరెడ్డి ఈ ఘాతుకం చేసినట్లు నిర్ధారించారు. చోరీ చేసిన బంగారాన్ని ఓ ఫైనాన్స్ సంస్థలో శివమాధవరెడ్డి తనఖా పెట్టి 3,06,000 తీసుకున్నాడు. తనఖా పెట్టిన రసీదు, వాహనం, 2 ఫోన్లను స్వాధీనపరుచుకొని నిందితుని రిమాండ్కు తరలించామని డీసీపీ తెలిపారు.